మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను శివ. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకు సంబంధించి విపరీతంగా చాలా సినిమాలు ఈ 2024లో మన ముందరికి రాబోతున్నాయి. అందులో కొన్ని సినిమాలు ఏంటంటే రిలీజ్ డేట్ ఒకటి వస్తుంది, బట్ మొత్తానికి మన ముందరికి వచ్చేసరికి అది వేరే డేట్లో వస్తున్నాయి. లైక్ పోస్ట్ పోన్స్ అనేవి ఈ మధ్య బాగా జరుగుతున్నాయి. సో అదే వరుసలో ఉన్నటువంటి మరో సినిమా డబుల్ స్మార్ట్. సో యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా మనకి మార్చ్లో రిలీజ్ అవ్వాలి, బట్ అప్పుడున్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మొత్తానికి ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా అయితే అదే రోజున మనకి వేరే లెవెల్ ఆఫ్ పాన్ ఇండియన్ మూవీ అయితే రిలీజ్ అవ్వాలి ఉంది. సో ఈ పాటికి ఆ సినిమా ఏంటో మీకు తెలుసు. సో ఆ సినిమా పోస్ట్ పోన్ అవడం వల్ల ప్రెజెంట్ అందరి ఆశలు కూడా ఏంటంటే డబుల్ స్మార్ట్ మీద పడ్డాయి. సో ఫస్ట్ పార్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే స్మార్ట్ శంకర్లో అప్పటి వరకు క్లాసిక్ ఒక లవర్ బాయ్లా కనిపించినటువంటి రామ్ ఊర మాస్ లెవెల్లో చూపించే ప్రయత్నం చేశారనమాట పూరి, అండ్ అది సక్సెస్ అయింది. అండ్ ఫస్ట్ పార్ట్ పరంగా మనం చూసుకున్నట్లయితే చాలా కొత్త కాన్సెప్ట్, అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి మెమరీస్ని ఇంకో వ్యక్తి మెమరీస్లో ఇన్బిల్డ్ చేయగలిగేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. సో లైక్ అదే విధంగా ఈసారి కూడా మనకి రిలీజ్ అయినటువంటి ట్రైలర్లో కానీ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి కూడా ఆ విధంగానే చూపిస్తారు. లైక్ ఈసారి కూడా అలానే చూపించబోతున్నారా, లేదంటే సేమ్ క్యారెక్టర్స్ని కంటిన్యూ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు పక్కనగా చూసుకున్నట్లయితే ఫస్ట్ పార్ట్లో గెటప్ సీన్ ఎలా అయితే ఉంటాడో ఈ స్పాట్లో కూడా సేమ్ అలానే ఉన్నారనమాట. ఇక హీరోస్ పరంగా చూసుకున్నట్లయితే మార్పులు అయితే జరిగాయి. మరి సో ఇది సీక్వెల్ లా తీసుకొస్తున్నారా లేదంటే సపరేట్ పార్ట్ లాగా తీసుకున్నారనే విషయం పూరి జగన్నాథ్కే తెలియాలి. సో మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి మనీష్ శర్మ సంగీతం అందిస్తున్నారు. సో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ అయితే ఈ జూలై 1న అయితే రిలీజ్ చేద్దామని ప్లాన్లో ఉన్నారంట. సో ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ప్రమోషన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మూవీ టీం అనేది చక్క చేస్తూ వస్తుంది. సో ఇందులో భాగంగానే ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఏంటంటే స్మార్ట్ శంకర్స్ టైంలో కూడాను అది రిలీజ్ అయ్యేటప్పుడు ఆ ఫస్ట్ సాంగ్ ఎలా అయితే రిలీజ్ అయ్యి మంచి రికార్డ్స్ని బ్రేక్ చేసిందో అది కూడా మనీష్ శర్మ సంగీతంతో వచ్చింది. సో ఈసారి ఏంటంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట డబుల్ స్మార్ట్లో. అంటే లాస్ట్ టైం చూసుకున్నట్లయితే అప్పుడున్న మాస్ గెటప్కి ఇప్పుడు ఉన్నటువంటి మాస్ గెటప్కి చిన్న వేరియేషన్ ఉంది. అంటే ఒక అప్డేటెడ్ వర్షన్లో మనకి రామ్ అయితే కనిపిస్తున్నారు కాబట్టి మ్యూజిక్ పరంగా కూడా అటువంటి ఒక అప్డేట్ ఉండొచ్చు అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. సో మొత్తానికి పూరి జగన్నాథ్ ఏంటంటే ఈసారి మరో మ్యాజిక్ చేసి, అంటే లాస్ట్ టైం లైగర్తో బాగా దెబ్బతిన్నాడు కాబట్టి ఈసారి దాంట్లో జరిగినటువంటి మిస్టేక్స్ కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో కాకుండా సో నార్మల్గా వెళ్ళి ఈ సినిమాని సక్సెస్ కొడతాడా, ఆ సినిమా పరంగా కూడా ఈ సినిమా ఎలా ఉండబోతున్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. అండ్ ఈసారి ఆగస్టు 15 రిలీజ్ అవుతున్న సందర్భంగా పెద్దగా వేరే సినిమాలు కాంపిటీషన్ లేకపోవడంతో ఖచ్చితంగా సినిమా అయితే హిట్ కొట్టేస్తుందని ఊహలు అయితే ఉన్నారు. సో మీ ఉద్దేశం ప్రకారం స్మార్ట్ శంకర్లానే ఉండబోద్దు అనుకుంటున్నారా, లేదా డబుల్ స్మార్ట్ ఈజ్ ఏ మోర్ అంటే స్మార్ట్ శంకర్ కన్నా మోర్ ఫన్ అండ్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుందని మీరు అనుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మనీష్ శర్మ సంగీతం అనేది మీరు ఎంతమందికి ఇష్టమైన విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842.